దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు ఈరోజు మన కోసం ఏం మాటలు సిద్ధపరిచారంటే, దేవుని యొక్క అభిషేకము సువార్త కొరకే అనే మాటలు మనం నేర్చుకుంటాము. అంశం అది, దేవుడు అభిషేకించింది సువార్త కొరకే. కాబట్టి దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము, దేవుని మహింపరుద్దాము. దేవుడు మనకి అభిషేకించి సువార్తను, దేవుడి యొక్క శుభవార్తను ప్రకటన చేసి అనేక మంది దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి దేవుని దగ్గర మనం బ్రతుకులాడుకుందాం. మరో ధ్యాస నాకు లేదు యేసయ్యా.
స్తోత్రం. హల్లెలూయా. 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 అభిషేకము సువార్త కొరకే. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం అనేది మనము పొందుకుంటామో దాని లక్షణాలు అన్నమాట అలా ఉంటాయి. ఏంటంటే నీవి లేని జీవితం వ్యర్థమేనయ్యా అనిపిస్తుంది. దేవునితో గడపాలని, దేవుని పని చేయాలని. మరి యేసయ్య అలాగే దేవుని అభిషేకం బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌరు రూపంలో ఆయన మీద రాని ఈయన నా ప్రియకుమారుడు ఈయన అంటే నేను ఆనందిస్తున్నాను అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆవరించాడో మరి యేసయ్యని అప్పుడు ఆ అరణ్యానికి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాతాను వస్తే శోధించబడతాడు. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండగలుగుతాడు. మరి అది ఎన్నో వాక్యం చూపించి మరి అడుగుతూ ఉంటుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిరగచ్చరా అని. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, మరి దేవుడిని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అలాగా అభిషేకము, అలాగే సువార్త ప్రకటించడానికి తండ్రి చిత్రాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమైంది అంటది అభిషేకం. అలా సువార్తలో వాడుతుంది. అభిషేకము దేనికోసము? శుభమైన వార్తలు, దేవుని గురించి వార్తలు ప్రకటించడానికి మరి అభిషేకము ఉపయోగపడుతుంది, నడిపిస్తుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలని బుద్ధి అచ్చి బుద్ధినట్టు వాళ్ళ బుద్ధి మాట్లాడుతుంది అభిషేకము. కాబట్టి మరి ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్పి పెద్ద పర్వతం మీద తీసుకెళ్ళి మరి నాకు సాగిబడి నమస్కరించు అంటది సాతాను. దేవుని కుమారుడు అంటున్నప్పుడు మనల్ని అందా ఆయన ఎలా శోధనలు జయించాడు, సాతాన్ని ఎలా జయించాడు, దేవుడు తండ్రి చేత నెరవేర్చడం మానేశాడా, భయపడిపోయాడా? అభిషేకం ఒక లక్షణాలు. చాలా మందికి భయం వేస్తుంది. దేవుని ఆశ ఉంటుంది, దేవుని పాటలు పాడతారు, దేవుని మాటలు వింటారు, కానీ మరి దేవుని పని చేయలేరు. మరి రాజ్యంలో కృప అనేసి ఒక చెల్లి ఉంది, అక్క అని పిలుస్తుంది ఎంతో ప్రేమగా. చాలా దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇంట్లోనే ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆ మంత్రాలు అవి చెల్లేస్తాడంట. సాతానుతో కలుసుకొని వస్తాడు, ఒక వ్యభిచారంతో కలుసుకొని వస్తాడు, పక్క మీద తింటున్న ఆహారం మీద చల్లేసి అవి తీసుకొని వస్తాడు. తెలియని తినేసరికి ఇంకా అలాగా పడిపోతుంది అనమాట. అలా పడుకోకుండడమే. దేవునితో మాట్లాడుతుంటే మరి సామెతల 5వ అధ్యాయము, కీర్తన 4వ అధ్యాయం ప్రకారం దేవుడు మాట్లాడారు సూటిగా. తన అభిషేకం లేకపోతే దేవుడు మరి సాతాను ఎలా ఎరుగుడు చేస్తాడని ఈ 2 అధ్యాయంలో కూడా తను వింటున్న బోధ విషయంలో కీర్తన 4వ అధ్యాయము 2వ వచనంలో క్లియర్గా మాట్లాడి ఎప్పుడైతే మరి నన్ను చూపించారు, వాక్యం చదువుతుంటే నా ఫేస్ ఆ వాక్యంలో బైబిల్లో నా ముఖాన్ని చూపించాడు 2 సార్లు దేవుడు. దేవుడు నాకు అది నాకు ఎంత బాధిస్తుంది. అందుకే ఎందుకు అలాగా పాడేది, ఆయన ఉంటే చాలు, మిగిలినంతా కూడా వ్యర్థమే. నీవు లేని జీవితం నాకు వ్యర్థమే. మరి అలాంటి బిడ్డలు ఎంతమంది నశించిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నారు. దేవుడి దగ్గరికి వస్తారు కానీ దేవుడు దగ్గర రానివ్వకుండా దుష్టుడు ఏంటంటే ఎవరు మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతా ఉంటాడు దేవుడి పిల్లల చుట్టూ. మరి వాడి బలం ఎక్కువైపోతుంది. అభిషేకం లేకపోతే మనిషి జీవించలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అని చెప్పి రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించిన తర్వాతే అంతం వస్తుంది. రాజ్య సువార్త ఎవరు ప్రకటించాలి? దేవుని పిల్లలమైన మనమే ప్రకటించాలి. ఎవరైనా దేవుడికి ఉన్నారా పిల్లలు? మన శరీరానుసారమైన పిల్లల్ని చూసి శరీర సంబంధంగా పుట్టిన పిల్లల్ని సంతానం కాదు అంటున్నాడు. అందుకే ఆత్మ సంబంధమైన పిల్లలే నీ సంతానంగా ఎంచాలన్నారు. మన మాట విన్నారు. శరీరానుసారంగా పుట్టిన పిల్లలు కానీ శరీరానుసారంగా పెరుగుతున్న బోధలో పెరుగుతున్న వారు కానీ అలా పెరగద్దని కీర్తన 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. ఆ బోధలు అంటే అలకు ఎన్నాళ్ళు పరిగెడతాం అని చెప్తున్నాడు. అందుకే నీ పరిస్థితి ఇలా అయిపోయింది. ఎందుకంటే సాతాను బలం ఎక్కువైపోతుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, పాటలు పాడుతున్నా, వాక్యం వింటున్నా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నా మర్చిపోతుంది.
ఎప్పుడైతే మరి ప్రేరణ దగ్గర తెచ్చుకొని తన వాడుకలో కూడా అది వర్క్ అవట్లేదు. ఫోన్లో ప్రార్థన చేసి ప్రేరకి చక్కగా ప్రార్థన చేస్తే మరి ఆ ఆహారంలో వేసుకొని చక్కగా తింటున్నా, ఇంట్లో చల్లినా, అది ఒంటికి రాసుకున్నా చాలా తేలిగ్గా బాడీ అయిపోయింది. ఫోన్లోనే ప్రార్థన చేస్తే తేలిగ్గా బాడీ అయిపోయి మళ్ళీ ఆ నీరసం అంతా పోయి, ఆ నిద్ర మొత్తం అంతా పోయి, ఆ మొత్తం అంతా ఉదిరిపోయింది, ఆ నీరసం పోయింది. అలాంటి ఆమె దేవుడు ఎందుకు సాక్షిగా పెట్టారు? ఆమెకు మళ్ళీ నిన్న శుక్రవారం వచ్చినప్పుడు మరలా ఆ ప్రేర ఆయన ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడారు. 54 ప్రకారం మాట్లాడారు. ఆ ఆత్మ దీపాన్ని వెలిగించాడు. వెలిగించి ఆత్మలో నన్ను బలపరిచావు అని పాడాలి. ఆత్మలో మనం పాడాం కదా, ఆత్మలో నా ఆత్మ దీపం వెలిగించావు, ఆత్మలో నన్ను బలపరిచావు, తుది శ్వాస వరకు నీ సేవలో ప్రాణార్పణముగా పోయబడతాను అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే సహవాసం, నువ్వు ఎవరితో సహవాసం చేస్తే ఆ ఆత్మ నీకు వెంటాడుతుంది. అలా నీ కుటుంబం నడుస్తుంది. నీ జీవితం అలాగున్నప్పుడు ఆ రాజ్య సంబంధాలుగా ఉండవు. రాజ్య సంబంధాలుగా లేకపోతే దేవుని రాజ్య సంబంధాలు ప్రకటించలేవు. నువ్వు వెళ్ళవు, నీ కుటుంబాన్ని తీసుకెళ్ళలేవు, దేశాన్ని రక్షించలేవు. అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అభిషేకం అన్నది దేవుని వార్తను ప్రకటించడానికి, దేవుని బిడ్డను ఆదుకోవడానికి, మతం కులం భేదంలో ప్రతి ఒక్కరిని కూడా ఇష్టపడి వాళ్ళు ప్రేమించి వారి బాధల్లో పాలు పొందుకోవడానికి, ఆ హృదయం నలిగిపోయి చిరిగిపోయి మరి ఆ కన్నీటిలో ఏదో మరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కృంగదీసిన ఆ శ్రమంలో నలిగిపోయిన వాళ్ళని ఆ శ్రమ దినమందు ఆదుకునే వారిగా చేస్తుంది ఈ అభిషేకం. దేవుని స్తోత్రం. అందుకు దేవుని అభిషేకం పొందుకోవాలి. అందుకే దేవుడు క్లియర్గా చెప్పాడు రోమయ్య 8:9 ఆత్మ లేనివాడు నావాడు కాడు అని. అలా ప్రేమ ఉండదు, భయం ఉంటుంది. ఆమెకు భయమేస్తూ ఉంటుంది దేవుడి మాటలు చెప్పడానికి. ఎందుకంటే అభిషేకం లేదు. ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం? ఎక్కడ పడితే అక్కడికి ప్రార్థనకి వెళ్ళిపోతుంది. గంటల ప్రార్థనలు వాటిని చదివేసి పాటలు పాడుకొని ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్తుంటే సాతాను వెళ్ళి ఎక్కడ బాగుపడుతుందని కనిపిస్తుంది. దర్శనంలో ఆమె కనబడుతుంది. ఏమైపోతుంది? ఇది ఎక్కడికి వెళ్ళి బాగుపడిపోతుంది, నన్ను ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది, నా వల్ల చాలా పారిపోతుంది అని ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటాడుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. వెనక చూసారా కదా, ఎక్కడికి వెళ్ళా, గుంటూరు వెళ్ళి అక్కడ ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది, మొయిన వచ్చినా అలాగే ఉంటుంది, విజయనగరం వచ్చినా అది వెనకాల వెంటాడుతూనే వస్తుంది. ఎవరు నేను వెంటాడుతున్నారు? ఎందుకంటే దేవుని ఆత్మ లేదు. ఎంత భక్తున్నా, ఎంత ప్రార్థన చేసినా అభిషేకం లేనందుకు భయము. అభిషేకం లేకపోతే భయం ఆవరిస్తుంది. ఆడి పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దేవుడి పవర్లు, దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వాళ్ళు నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు. వారికి ఏమేమి కుదిరే ఉండదు అంటారు. కాబట్టి నీతిమంతుల ఇల్లు ధనలేని అని ఉంది. వాళ్ళు అప్పు వారిగా ఉంటారట, అప్పు చేసేవారుగా ఉంటారట. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు అని ఉంది. మరి నీతిమంతులు దాక్షిణ్యం కలిగి అప్పు ఇస్తారట. అలా చేసే దేవుడి ఈ అభిషేకంతో నింపబడిన వాళ్ళు జీవితాలు అలా ఉంటుంది. కాబట్టి నీ కోసం బ్రతకాలనే ఆశయ అనే ఒక ఆశ అప్పుడు కలుగుతుంది. అభిషేకం పొందుకుంటే కలుగుతుంది. లేకపోతే భర్తను చూసి అలాగంటావు, పిల్లలను చూసి అలాగంటావు. నీకోసం బ్రతకాలన్న ఆశ ఉండదు. అందుకోసం బ్రతుకుతారు, మనుషుల కోసం బ్రతుకుతారు. వాళ్ళ దేవుని రాజ్యం తీసుకెళ్ళలేరు కదా. వాళ్ళ దేవుడు కుమారులు అయితే తీసుకెళ్తారు. వాళ్ళ దేవుడు కుమారులు కాకుండా శరీరానుసారంగా బ్రతుకుతా ఉంటే, ఆడలో అభిషేకం లేకపోతే నువ్వు జీవిస్తున్నావు కానీ మృతులే అంటున్నాడు. నేను మృతులకు దేవుడు కాలం వేస్తున్నాడు. ఆయన బ్రహ్మత్య ఆత్మ, సాతాన ఆత్మ ఏంటంటే దేవుడు ఉన్నాడులే అని పాటలు పాడిస్తే వాక్యం చెప్తుంది, చక్కగా ఉంటుంది. కానీ గర్జించి సింహంలాగా దేవుడి పిల్లల చుట్టూ తిరుగుతా వాడి వర్షంలో పెట్టుకొని అలాగా వారు పాడు చేసేసి, కుటుంబాలు పాడు చేసేసి, మరి దేవుడు ఎందుకులే ఎంత నమ్ముకుని ఏంటి ఎలా ఉంది? నా జీవితం నన్ను చూసి తనకి ఒక ఇన్స్పిరేషన్ కలిగింది, ఒక భావన, ఒక ఆధారము. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నేను మాట్లాడుతుంటే
తనకి ఫోన్లో మాట్లాడినా, మామూలుగా వచ్చి తనతో మాట్లాడినా అలా నా దగ్గర ఉండాలని ఆశ ఉంటుంది. నేను వచ్చేస్తానని కాల్ పెట్టింది. అమ్మ నాకు టైం లేదు, నీ ఫోన్లో చేసినా సరే నీకు అన్నీ కూడా దేవుడు చేస్తాడు. దేవుడు చేసే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. నేను కాదు, దేవుడు నాకు నాలో ఉంది కాబట్టి నేను ప్రేమించగలుగుతున్నాను. నేను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బాధగా ఉన్నా, ఎంత టైర్డ్ అయిపోయినా, ఎంత అలసిపోయినా నేను ఇష్టంగా నీతో మాట్లాడుతున్నానంటే ఎవరు అని అడిగాను. దేవుడే మాట్లాడుతున్నాడు నాతో. ఎవరు నీకు ఆ బలాన్ని, శక్తిని ఎవరు ఇచ్చారు? ఆ ఆశ, దేవుడి కోసం బ్రతకాలని ఆశ నీకు ఎవరు పుట్టించారంటే దేవుడే అని చెప్తుంది. నేను కూడా చెప్పాను, నేనని చెప్పకూడదు. దేవుడు నాకు ఇలా చేశాడు అని చెప్పాలి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే దేవుడే కాదు, తన సాక్ష్యం ఏంటి నేను బలపడుతున్నానంటే దేవుడే కాదు, నా సాక్ష్యమే తన బలపడుతుందంటే దేవుడే కాదు. దీని అంతటికి కారణం ఏంటంటే అభిషేకం, దేవుని యొక్క అభిషేకం. ఏసైని కూడా 40 రాత్రులు 40 పగళ్ళు మరి ప్రార్థన చేశాడు అభిషేకం ద్వారా. అభిషేకం లేకపోతే చేయలేరు, ఉపవాసములు చేయలేరు, ప్రార్థన చేయలేరు. సాతాను వచ్చి నిన్ను శోధిస్తున్నప్పుడు, నేను కృంగబెడుతున్నప్పుడు, నేను కన్నీటి లోయలో నేను పడేసినప్పుడు ఆ శ్రమల దినాన్ని దేవుడే ఆదుకుంటాడు, అభిషేకమే ఆదుకుంటుంది. కాబట్టి ఆయన నడిపించకపోతే మనం బ్రతకలేము. ఆయనతో మనం ఉంటే ప్రతిదీ కూడా జయిస్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి రాజ్య సువార్తను ప్రకటించే వారుగా దేవుడు దీవిస్తాడు. మనమే లేట్ చేస్తున్నాం. ఎందుకంటే సువార్త ప్రకటిస్తేనే, ఎంత త్వరగా సువార్తను ప్రకటిస్తే అంత త్వరగా దేవుడు వస్తాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ రక్షించబడే ఇష్టం లేదు. అందుకే సకల జనులకు సువార్త ప్రకటించబడాలని యోహాను 14 వచ్చారు, 12 వచనంలో ఉంది. కాబట్టి దేవుడి కోసం కూడా సాక్ష్యం. దేవుడు మరి ఇక్కడ లూకా 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంది ఏంటంటే, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవాలని ఇందు నిమిత్తమే నేను పంపబడుతుందని వారితో చెప్పాను. రాజ్య సువార్త ప్రతి పట్టణంలో కూడా ప్రకటించాలని యేసయ్యని తండ్రి యొక్క దేవుడు పంపించాడని యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ తరువాత ఆయన యోదయ సమాజ మందిరంలో ప్రకటించడం మొదలుపెట్టాడు. యోదయ సమరయది మందిరంలోనే ఆయన ప్రకటించాడు సువార్తని. మందిరంలో ప్రకటిస్తారు సువార్తని. ఎక్కడ పడితే అక్కడ యోదయ సమరయ దేశంలో అంతటా సువార్తను ప్రకటించమని, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు, అప్పుడు ఇలాగా యోదయ సమరయ దేశంలో అంతటా మీరు సాక్షి ఉంటారు అని అపొస్తలులు 1:8 అందుకే చెప్పారు. అభిషేకమే ఎందుకు? అభిషేకం ఎందుకు? సువార్త ప్రకటించడానికి. అభిషేకం లేకుండా సువార్త ప్రకటించలేదు, దేవుడు నడిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రకటిస్తే మరి దేవుని పిల్లలు రక్షించబడతారు. ఆ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ మరి ఆ కష్టాల్లో కన్నీళ్ళలో ఉండి దేవుని ప్రేమను ఏ విధంగా రుచి చూసి దేవుని మార్గంలో నడుస్తారు, దేవుని రాజ్యానికి చేర్చబడతారు అనేది దేవుని యొక్క అభిషేకంతో కూడిన సువార్తలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రకటిస్తున్నప్పుడు మరి ఆయన సహకారం ఇచ్చి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఆయనే మన ద్వారా చేయిస్తాడు. అభిషేకం చేయిస్తాడు, ఆయన మనతో ఉంటాడు. మనం అభిషేకం పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఆయన మనతో ఉన్నట్టు లెక్క. దేవుడు చేసిన కార్యాలు మీరు కూడా చేస్తారని చెప్పారు కదా. మరి నిన్న ఇంకొక విషయం జరిగింది. ఒక ఆయన వచ్చి మేమే దేవుని రాజ్యానికి వెళ్దాం, ఇంకెవరు వెళ్ళరు అని అంటే, అయితే దేవుడు నీతో ఏం మాట్లాడారంటే అని అడిగితే, దేవుడు మాట్లాడతాడా? అసలు మాట్లాడితే దేవుడు ఎలా మాట్లాడతాడు అని చెప్తున్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఆ ఎదుటి మనిషితో సువార్త చెప్తూ, మేము ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆమెతో మేము ప్రార్థన చేసినప్పుడు మేము ఇంటికి వెళ్ళగానే మాట్లాడాడు దేవుడు. యెషయా 54 వచ్చారు 1-4 వచనాల్లో దేవుడు మాట్లాడారు, స్వరం ద్వారా మాట్లాడారు. మేము చాలా భయపడిపోయి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళగానే మేము ఫోన్ చేశాము. దేవుడు ఇలా మాట్లాడతాడు. అలాంటి సేవకులతో ఉన్నప్పుడు, దేవుని అభిషేకులతో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి
నీ కోసం బ్రతకాలన్న ఆశయాన్ని కలిగి అటువంటి ఆశ కలిగి ఉన్న వాళ్ళు అలాగా అనేక మంది దేవుని రాజ్యానికి ఎటువంటి శ్రమలో ఉన్నా సరే నడిపించడానికి ఇష్టపడిన వాళ్ళు అలా ఉంటే ఇదిగో ఇలా దేవుడు మాట్లాడతారని చెప్పాడు. కళ్ళు తెలిసినా కళ్ళు మూసినా మరి దర్శనాలు ప్రవచనము వాళ్ళకి నడిపించడం. ఇలా నేను సువార్త చేస్తున్నానంటే మరి అలాగే నేర్చుకున్నాను నేను, అలాగే నేను అభిషేకించబడ్డాను, అలా నడిపించబడ్డాను. లేకపోతే ఇంట్లో ఉండడానికే భయం వేసింది. ఇల్లంతా చీకట్లు మోకలా ఉండేది. ఆ ఇంట్లో ఉండలేమన్నారు. ఇంట్లో ఉండలేమండి, మీరు రండి అని అంటే మరి 4 గంటల నుంచి మరి నైట్ ప్రార్థన చేయడం, 4 గంటలకి తీసుకెళ్లేదాన్ని వాళ్ళ ఇంటికి. మరి రోజంతా ప్రార్థన చేయడం, రాత్రి ప్రార్థన చేసి వాడు పడుకొని మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఆ రోజు కూడా 2వ రోజు కూడా మరి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. నాకు ఇష్టపడ్డారు. అక్కడే ప్రార్థన చేసి మరి వేసే శరీర రక్తము ఎడతెగక తీసుకోవడం వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు సువార్త చేయడం స్టార్ట్ చేశారు. ఒక ఆయనకి సువార్త చేస్తుంటే ఈ సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు ఈ సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు మాట్లాడతారు, అపోస్తుల బోధలో నడవాలి, ఇలా వేసే శరీరం రక్తము ఎందుకు తీసుకోవాలి, 1 కొరింథీ 11:26 ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికే తీసుకోవాలి. మనం విమర్శించుకుంటే ప్రతిరోజు కూడా మనం దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని అభిషేకంతో నింపబడి దేవుని వార్తను ప్రకటించాలి. యేసయ్య కూడా అలాగే ప్రకటించాడు. తండ్రి సువార్తను ప్రకటించడానికే నేను ఈ భూలోకానికి వచ్చాను అని ఇక్కడ Luka 4:43 వచనంలో చెప్తున్నాడు. మరి అతను ఆ మాటలను వింటున్నాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఒక మిలిటరీ మెల్లో ఉన్నాడంట. అతనితో మరి మాట్లాడుతున్నప్పుడు చాలా మందితో వాదించాడు. కానీ మరి నెహెమ్యా అనే ఆ ఆత్మీయ బిడ్డతో మాట్లాడలేదు. తనకు ఎంత అభిషేకం ఇచ్చాడో దేవుడు ఆ సువార్తలో, అభిషేకము సువార్త కోసమే అని మనం అంశం చెప్పుకుంటున్నాము. మరి ఆ సాక్ష్యము అపోస్తలులు 1:8 ప్రకారము అది భూదిగంతముల వరకు అది వెళ్ళాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అది కొంచెం కింద పెట్టకూడదు కదా, దీపస్తంభం మీద పెట్టాలి దేవుని యొక్క సాక్ష్యాన్ని. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు. కాబట్టి రక్షించే వారి పట్లను, నశించే వారి పట్లను ఒక సువాసనగా నెహెమ్యా దేవుడు నేను చేశాడని నేను చాలా సంతోషపడ్డాను. అతను వెంటనే ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇదండి దేవుడు మాట్లాడతాడంటే తెలీదు, కానీ దేవుని రాజ్యానికి వెళ్తాను అంటున్నాడు. దేవుని ఆరాధించకూడదంట. మరి దేవుడికి ఇష్టమైంది ఏంటంటే ఆరాధనే. ఆయన ఆరాధిస్తానే ఆయన ఇక్కడ ఎక్కడ ఆయన పరలోకంలో ఉండే ఆయన దేవదూతల సమూహంతో దిగి వచ్చేస్తాడు. ఆయన ఉండలేడు. ఆయన ఆరాధించడము చాలా ఇష్టము. మన హృదయాల్లో ప్రతిష్ఠించబడతాడు. మన పాపములు, శాపములు అన్నీ కూడా తుడిచివేయబడతాయి. ఆయన ఆరాధించడమే చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎవరైనా ప్రేమిస్తే ఏంటి అలాగా ఆరాధించేస్తున్నావేంటి అలాని అని అంటారు కదా. అలాగా దేవుడిని ప్రేమించడము, ఆయన ఆరాధించడము, వాళ్ళే పాటలు పాడగలరు, మిగిలిన పాటలు పాడలేరు. ఎందుకంటే దావీదు భక్తుడు చెప్తారు కదా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించి ప్రభా అప్పుడు నా నాలుకని నీతిని గురించి ఉత్సాహంగా చేస్తుంది అని చెప్తున్నాడు. ఆయన పాపం ఉన్నప్పుడు ప్రార్థన రాదు, వాక్యమార్థం రాదు, పాటలు పాడలేదు. కాబట్టి ఆయన ఆరాధించకూడదని చెప్తున్నాడట. కానీ మేము మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తామని చెప్తున్నాడట. ఆరాధించకూడదట. దేవుడు మాట్లాడాడట. అప్పుడెప్పుడో మాట్లాడాడు దేవుడు, ఇప్పుడెలా మాట్లాడతాడు అని అంటుంటే మరి హెబ్రీలో 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట చూడండి. దేవుడు మాట్లాడే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇలాగా అభాషంగా మమ్మల్ని ఇలా నడిపిస్తే మాతో ఇలా మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసినా కళ్ళు తీసినా మాకు దర్శనాలు వస్తున్నాయి. స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగ అభిషేకంతో సువార్త చేయడం దేవుడు సహాయం చేస్తున్నాడు. మేము ఎడతెగక మరి వేసే శరీర రక్తం తీసుకుంటున్నాం. అపోస్తలులు 43:42 ప్రకారం మేము తీసుకుంటున్నాం. సాతాను మమ్మల్ని చూసి భయపడుతున్నాడు. ఎందుకంటే మనం పోరాడింది శరీరంతో కాదు కదా. దురాత్మల సమూహం ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు, పాటలు పాడక్కర్లేదు, దేవుని ఆరాధన చేయక్కర్లేదు. దేవుడు అక్కడ నీతో మాట్లాడతాడు. అప్పుడెప్పుడో మాట్లాడాడు కదా, ఎప్పుడెందుకు మాట్లాడతాడు అని బాగా చేసేస్తున్నాడు అతనికి. మరి అతను చాలా మందితో వాదించాడండి, కానీ ఇతనితో వాదించలేకపోయాడు, నెహెమ్యాతో వాదించలేకపోయాడు.
ఎందుకంటే దేవుని యొక్క అభిషేకంతో సువార్త చేస్తున్నాడు. ఆ అభిషేకం ఏం చేసిందంటే, ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు పరలోక రాజ్యానికి చచ్చిపోయి వెళ్తావో బతికి వెళ్తావో, నువ్వు వెళ్తావో లేదో నాకు రుజువు వచ్చాను అడిగాడట. భయపేసేసి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి, చచ్చిపోవాలి కదా, ఇంకా 2 నిమిషాలకు చచ్చిపోతానేమో అనయ్య సత్వరేలాగా అనుకున్నాడే ఏటో పరుగో నిలిపాడంట. అందరితో వాదిస్తాడు కానీ నాతో వాదించలేకపోయాడు, దేవుడి బిడ్డలతో వాదించలేరు. ఎందుకంటే అపోస్తులు 2:43 ఉంది, భయం కలుగుతుందట, అలా పోస్తుల్లా పాడుపడతారట. పోలే, నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తున్నావు కదా, వెళ్తానంటున్నావు కదా, దేవుడు మాట్లాడడానికి నీకు తెలియదు, దేవుడు ఆరాధించకూడదని అంటున్నావు, కానీ నువ్వే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానంటున్నావు. దేవుడు ఎక్కడ మాట్లాడతాడని నాతో ఛాలెంజ్ చేస్తున్నావు. నాతో మాట్లాడాడని చెప్తున్నా సరే నా సాక్ష్యం నువ్వు నమ్మట్లేదు. ఎందుకు? నమ్మవారిలో దేవుడు సూచక్రియలు చేస్తాడు. అయితే నీ మాటే చల్లాలి కానీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని ఏంటి సూచన? ఒకసారి వెళ్తావో, నువ్వు చచ్చిపోయి వెళ్తావో బతికి వెళ్తావో, ఆత్మవర్షం అవుతావో, ఏం చేస్తావో కానీ నువ్వు వెళ్ళి నాకు రుజువు వచ్చా అన్నాడంట. అంతే. మరి మనిషి మాయమైపోయాడు దెబ్బకి. పరుగో ఎంత నవ్వుకొని చెప్తున్నాడో, ఎన్నిసార్లు ఆనందంతో చెప్తున్నాడు. అదేంటది? పరిశుద్ధాత్మ ద్వారా ఆనందం. మరలా చెప్పుతుంది, ఆనందించండి అంటున్నాడు ఆయన. మరి పెట్రోల్ డబ్బులు లేవు, పెట్రోల్ డబ్బులు లేవు అతని దగ్గర. 50 రూపాయలు ఉంటే అది వేసుకుంటే అది ఎలా తిరుగుతూనే ఉందంట, ఎంత దూరమైనా అది తిరుగుతూనే ఉందంట. చూడండి సాక్ష్యం, దేవుడు ఎలాగున్నాడో. ఆ విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రొట్టెలు, ఆ గుడ్డులోని నూనె తగ్గలేదట, ఆ పిండి కూడా తగ్గలేదట, జీవితాత్మ లేచిందట. అలాగా దేవుడు అభిషేకము అటువంటి అద్భుత కార్యాలు చేస్తుంది. మరి హెబ్రీయులు 1వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. మనము మాటలు చెప్పుకోవడం కాదు, సాక్ష్యమే మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. దేవుడా దైవ అనేది ఛాలెంజ్ చేసేది సాక్ష్యమే, అభిషేకమే. కాబట్టి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. పూర్వకాలం ఉందట, నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ దినమందు కూడా మాట్లాడుతున్నాడు అని ఇక్కడ చెప్తుంటే, మాట్లాడబోరు వాక్యము నీకు అర్థం అవ్వదు, సాక్ష్యము అర్థం అవ్వదు. నీకెందుకు భయం ఆవరిస్తుంది? ఆ రాజామామ చెల్లి అని అక్క అని పిలుస్తున్న ఆ చెల్లి కూడా భయం వేస్తుంది. అక్క అంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అని 1 యోహాను 5వ అధ్యాయంలో ఉంది. మరి అలాగే అలా బలపరచమైంది. తనతో ఎలా మాట్లాడాడంటే యెషయా 58వ అధ్యాయంలో మరి చక్కగా ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. యెషయా 58వ అధ్యాయంలో మనం ఏంటంటే అభిషేకం ఏం చేస్తుందంటే, ఎటువంటి బద్ధకాల్లో ఉన్న వాళ్ళైనా, ఎలా కూలిపోయి కన్నీటిలో ఉన్న వాళ్ళైనా విడిపిస్తుంది, నడిపిస్తుంది, బలపరుస్తుంది, అభిషేకిస్తుంది. దేవుడు ఉంటే నాకు చాలు, ఉంటే నాకు చాలయ్యా, నీకోసం బ్రతకాలని ఆశను పుట్టించేది అభిషేకం. అక్కడ యెషయా 54వ అధ్యాయంలో 12వ వచనం ఉంటుంది. ఒకసారి చదువుకుంటారు, వినండి. నన్ను దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి బలపరిచాడంట. ప్రేరాన్ని మరి శుక్రవారం ప్రార్థన చేసి పంపించినప్పుడు తనతో మాట్లాడిన విషయాలు భయం వేస్తుంది అని చెప్తే, అమ్మ పరిపూర్ణ ప్రేమ భయాలు కలగకూడదు, కాబట్టి ప్రేమ కలగదు. ప్రతి ఒక్కరి మీద ప్రేమ నీకు రావట్లేదంటే నీకు దేవుడు ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో విషయాల్లో నిన్ను మార్చారు, ఎన్నో విషయాల్లో నిన్ను బలపరిచారు, ఎంతో నిన్ను అభిషేకించి వాక్యం ద్వారా డైరెక్ట్ గా మాట్లాడుతుంటే నీ పవర్ తగ్గిపోతుంది, సాతాను బలం ఎక్కువైపోతుంది. ఏంటి? సాతాను బలం గొప్పదా, దేవుడు బలం గొప్పదా? నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగేసరికి తనకు ఆ ప్రేరణ ఇచ్చి ప్రార్థన చేసి పంపించేసరికి అది రాసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు, ఆ వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే యెషయా 54వ మాణిక్య మణులతో నీ కోట కొమ్మలు, సూర్యకాంతంతో నీ గుమ్మములను కట్టుదురు, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదురు. భయం రాకుండా రాణిలాగా దేవుడు మాటలు ప్రకటిస్తే, దేవుని అభిషేకంతో దేవుడు అలంకరించాక దేవుడి మాటలు చెప్తారు. ధైర్యం వచ్చిస్తుంది కదా, ఇప్పుడు నేను చాలా బలంగా ఉన్నాను అని అంటుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. పిల్లలకి 3 పిల్లలు కూడా చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ పెళ్లికి
ఎదిగొచ్చిన పిల్లలు కూడా అలాగా ట్రీట్ చేస్తున్నారు. అలా ట్రీట్ చేస్తున్నందుకు దేవుడు నీవు నీతి గలదానగా స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించే వారు నీకు దూరంగా ఉంటారు. ఈ మాంత్రికుడితో దూరం వచ్చిన ఆయన మీరు ఏదో కలిపి ఇంట్లో మనిషి, ఇంట్లో భర్త అలా ఉంటే ఎలా ఉంటుంది, ఒక వేష్యతో కలుస్తుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. దేవుని బిడ్డకి ఎంత వేదన ఉంటుంది ఆలోచించండి. అంత ప్రార్థన చేసిన వర్క్ అవ్వలేదంటే ఏంటి, అభిషేకం లేదు, ప్రార్థన చేయదు, పాట పాడు, ఎంత దేవుడు నీతో మాట్లాడే అనుభవం ఎంత మరి సేవకులు ప్రార్థన చేసినప్పుడు నీకు కలుగుతుంది, కానీ నీ అంతటి నీకు కలగదు కదా. అస్తమాటికి ప్రార్థన చేస్తా కూర్చుంటారేంటి, మరి నీ అంతటి నువ్వు అభిషేకం పొందుకోవాలి కదా, దేవుడితో నువ్వు కనెక్ట్ అయిపోవాలి కదా. అలాగే వేసే రక్తం చేసింది, వేసే రక్తం పనిచేసింది. ఆయన రక్తం నిష్కలంకమైన రక్తము మనం ప్రేమించి ప్రాణం పెట్టిన రక్తము, సజీవంగా మనలో ఉన్న రక్తము, ఆ అభిషేకం ఆ పని చేసింది. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికే మహిమ, దేవునికే ఘనతని. ఇటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? అలా ప్రేమించే సృష్టికర్త అనే దేవుడు భర్త ఉన్నాడని యెషయా 54 ఉంది. అదేమో ఈ నెహెమ్యా భార్యతో మాట్లాడాడు స్వరం ద్వారా. భయపడిపోయారు భార్య భర్తలిద్దరు. వెంటనే ఫోన్ చేశాడు, ఏంటంటే దీని అర్థం అనేసి. కాబట్టి ఇంటిలో నీకు బాధపడిన వారిని దూరంగా పెడతాను అంటున్నాడు ఇక్కడ. భయపడనక్కర్లేదు, బాధించబడే వారు నీకు దూరంగా ఉండును, వీటి నీకు దూరంగా ఉండును, ఇది నీ దగ్గరికి రానే రాదని కన్ఫామ్ గా ముద్ర చెప్పాడు. వాగ్దానం. అమ్మా, ఈ వాగ్దానం నీతో ఉండాలంటే నువ్వు దేవుడి మాట వినాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మరి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆత్మ శరీరం రెండు పరిశుద్ధంగా ఉండాలని ఫిబ్రవరి గ్రంథంలో ఉంటుంది కదా. అలా పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే వాగ్దానం బతుకుతుంది, వాగ్దానాలు నెరవేర్చబడతాయి. వాగ్దానం ఇచ్చాడు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటే, నువ్వు అపవిత్రంగా ఉంటే అది నెరవేరు. కాబట్టి ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడేను, ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు, ప్రపంచాలను నిర్మించాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆ దినమును మాట్లాడిన దేవుడు ఈ దినము కూడా ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, నాతో మాట్లాడాడు దేవుడు. మరి నా వెలుగుని వాళ్ళ మీదకి ఎలా ప్రకాశింపజేశాడు, వాళ్ళ వెలుగుని ఇతరుల మీదకి ఎలా ప్రకాశింపజేస్తున్నాడు, ఎలాగ భయాన్ని వెలగొడుతున్నాడు, బాధించిన వాళ్ళు ఎలా దూరంగా పెడుతున్నాడు. ఆలోచించండి. ఆయన ఉన్నాడు కదా, మన మధ్యలో ఉన్నాడు కదా, ఆయన మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు వాళ్ళ గృహాల్లోకి వెళ్ళి ఆలయంలోకి వెళ్ళకపోతే, మరి ఆలయం పరిశుద్ధంగా ఆచరించకపోతే వాళ్ళని దేవుని విషయంలో వాళ్ళు కొట్టు వేసేస్తానని ఉంది. మరి ఈ వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం మీ ఇంట్లోకే వస్తుంది కదా, మిమ్మల్ని పలకరిస్తుంది. మిమ్మల్ని బలపరచడానికి దేవుడు భూది గంతముల వరకు ఇది దేవుడుగా యోదయ సమరయ దేశంలో అంతటా సాక్షిగా ఉండమని చెప్తున్నాడు కదా. దేవుడు ఆ పని చేస్తుంది. చూడండి, ఆన్లైన్ ఆ టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలి, దేవుడి కోసం వాడాలి. దేవుడు ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి, పాపాలకు శుద్ధీకరణ ఎవరిస్తారు? దేవుడు. ఎప్పుడైతే వేసే రక్తాలు వాడుతుంది, పాపం నుండి శాపం నుండి కడిగేస్తాడు ఆయన. మరి అలా పాపం కడిగితేనే, పరిశుద్ధపరచబడితేనే దేవుని అభిషేకం అనేది ఆయన అభిషేకించి నీకోసం బ్రతకాలని ఆశను పుట్టిస్తాడు. నీలో ఆశ లేదంటే నువ్వు వేసే రక్తాన్ని ఆశ్రయించట్లేదు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో బ్రతికేస్తున్నాను కదా అని
ఏదో దండం పెట్టుకొని బైబిల్ కింద పెట్టేసుకొని ఆ ఫోటోకి గోడ దగ్గర నువ్వు దండం పెట్టేసి ఉంటున్నావేమో, నీ ఒంట్లోకి ఆయన రాడు, నువ్వు పవిత్రంగా లేవు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించుకో. పరిశుద్ధమైన మాటలు, మరి పరిశుద్ధంగా బాడీని ఆత్మని రెండింటిని కూడా ఇంటిని ఆ విధంగా ఉంచమంటున్నారు. ఎందుకంటే నీ దేహం దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. ఎప్పుడైతే అలాగ మహిమగా ఉంటారో, మహిమ యొక్క తేజస్సుని ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామం పొందును, వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉండడం చూస్తాం. ఎప్పుడైతే మనము ఆమె హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు అని ఉంది అక్కడ వాక్యం. ఆయన సింహాసనాసనుడే తండ్రి చిత్తాన్ని మరి చేసి ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు కూడా జయించు వారిని నా కుడిపార్శ్వన కూర్చోబెడతాను అంటున్నాడు ఆయన. అలా కూర్చోబెట్టాలని దేవుడి మాటలు చెప్తున్నారు. కాబట్టి 54వ వచ్చాము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయన పేరు అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు బిడ్డ దేవుడు కలిగి ఉందాం, దేవుడికి ఇష్టంగా ఉందాం. మరి మారు మనసు రక్షణ అనేది దేవుని ద్వారా కలుగుతుందంటే దేవునికి ఇష్టంగా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరొకసారి చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను. పరిశుద్ధత తన దూతల వాయువులుగాను తన సేవకుల అగ్ని జ్వాలగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. దేవుడి యొక్క సేవ చేయాలంటే, సువార్త చేయాలంటే దేవుడు ఆ విధంగా అభిషేకించాడు. దేవుడు బిడ్డలుగా అలా అభిషేకించాడు. మరి శిష్యులు కూడా దేవుడు యేసయ్య అలాగ అభిషేకించడానికి కారణం ఏంటంటే సువార్త ప్రకటించడానికే శిష్యుల్ని అభిషేకించారు. మనము దేవుని శిష్యులుగా ఉన్నామా? శిష్యులుగా ఆయన శిష్యులుగా ఉండాలని ఇష్టపడితే మీరు అభిషేకిస్తారు. చేతులు వేసి ప్రార్థన చేసేస్తే అప్పటికే వర్క్ అవుతుంది. తర్వాత అభిషేకము దుఃఖపడి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రియలు లేవు, నీ మనసు మారలేదు, మనసు రాలేదు, ఆ కఠినమైన హృదయం పోలేదు, నీకు మాంసం కూడా రాలేదు. అందుకనే ఎంత నీకు ప్రార్థన చేసినా అభిషేకం నీ మీద ఉండట్లేదు. నీ క్రియలు ఫస్ట్ మారాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అలా పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తారంట? అభిషేకిస్తారు. అలాగా దేవుడు కనికరించి కృప చూపిస్తాడు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా సరే మళ్ళీ లేచి మళ్ళీ పరిశుద్ధతలో నడవగలరు. కాబట్టి ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రము చేసుకుందాము. మనకు 3 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ ఇచ్చేసారని తినేసి పడుకోవడం కాదు. దేవుని యొక్క అభిషేకము రోజు కూడా పొందుకోవడానికి కూడా శరీరము ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు ఆయన. అప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని చెప్తున్నారు. మత్తయి 10వ అధ్యాయం 40వ వచనంలో కూడా, మత్తయి 10వ అధ్యాయము 40వ వచనంలో ఏముంటుందంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకోను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాళ్ళని చేర్చుకోను, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతి మంతుడని నీతి మంతుని చేర్చుకున్నవాడు నీతి మంతుని ఫలము పొందును. ఎవరైతే అలా పరిశుద్ధంగా ఉండి వాళ్ళ మాట వింటారో అప్పుడు వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని చేర్చుకున్నప్పుడు మరి ఆ నీతి మంతుల యొక్క ఫలము పొందుకుంటారు. అంటే వాళ్ళు ఉన్న అభిషేకము పొందుకుంటారు. అలాగా దేవుని యొక్క శిష్యుడిగా తయారవుతారు. కాబట్టి మరి శిష్యులని ఎవడు ఈ చిన్నవారిలో ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోనని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. అలా వచ్చిన
ఆ సేవకులకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎవరైనా నీకు అలా సువార్త ప్రకటించినప్పుడు అభిషేకంతో నువ్వు వచ్చి అలా నీకు ఏదైనా పెట్టినప్పుడు ఏదైనా పరిచయం చేసినప్పుడు అలాగట దాని ఫలాన్ని మీరు పోగొట్టుకోరు, తన ఫలము పోగొట్టుకోరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే అలా ఉంటే అలా ప్రేమించి పరిచయం చేసి అలా భోజనం పెట్టి అన్నీ కూడా ప్రేమించి చేస్తున్నప్పుడు ఆ ప్రతిఫలము తప్పకుండా పొందుకుంటారు. అది దేవుడు ఇక్కడ 42వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి లోకాసువార్త 4వ అధ్యాయంలో లోకాసువార్త 4వ అధ్యాయంలో కూడా ఎంఐ గ్రామంలో దేవుడు ప్రకటిస్తుంటుంటే రాజ్య సువార్తను ఆయన అలా ప్రకటించాడు. ఆయన చాలా మందికి అవిశ్వాసులకి తెలియలేదు, విశ్వాసులకి అర్థమవుతుంది. అంటే అవిశ్వాసులకి శరీరానుసారులకి దర్శనం రాదు, ఆ దేవుడు చెప్పిన మాటలు అర్థం కావు. అవి దర్శనాలు కనిపించవు, ఆ మాటలు అర్థం కావు. వాక్యం చెప్తే వాళ్ళు మంటగలుగుతూ ఉంటుంది. మాకు ఆశీర్వాదకరంగా మాట్లాడకుండా ఎందుకు మాకు ఇలాంటి మాటలు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు మాకెందుకు, దేవుని రాజ్యాన్ని మేమెక్కగలము అని ఇందాక వాదించాడు కదా. ఒక మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నప్పుడు అలా వాదిస్తూ ఉంటారు. చాలా బాధ పెట్టేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధ పెట్టుకుంటారు, సంఘంలో వాళ్ళు బాధ పెట్టుకుంటారు, ఎవరు చెప్పుకున్నా బాధ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ఆత్మ లేని వారి శరీరానుసారం. కాబట్టి అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గల్లియ తిరిగి వెళ్ళాను. యేసు ఆత్మతో బలంగా వెళ్ళాడంట. ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించిందంట. యేసు బలంగా చేసిన కార్యాలు అవన్నీ కూడా ఆ గ్రామం అంతా కూడా, ఆ దేశం అంతా కూడా, ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా వ్యాపించిందట. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుతూ వస్తున్నాడట. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను, తన వాడికి చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిలబడ్డగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్తమాన ప్రకటించుడిగా ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్తును ప్రకటించుటకు ఆయన పంపినాడని అది వ్రాయబడిన చోటు అతనికి కనబడ్డది. దేవుడికి కనబడింది, యేసయ్యకి కనబడింది. రాత్రంతా ఉపవాసం ఉండి మన శాతం చేత శోధించబడి 40 రాత్రులు 40 పగలు ఆయన ప్రార్థన చేసి మరి యెషయా గ్రంథము చదవడానికి దేవుడు అక్కడ ఆ సమాజ మందిరంలో ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో వాక్యం ద్వారా మాట్లాడతాడు. తండ్రి దేవుడు కుమారుడితో దేవుని అభిషేకంతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని శిష్యురాలుగా నాతో కూడా మరి 25 సంవత్సరాల క్రితము 1999లో నాతో కూడా ఇదే మాటలు ఆడారు. మరి నా సాక్ష్యం కూడా మరి ఇలాంటి పేదలకి సువార్తను ప్రకటించడానికి, చెరలో ఉన్న వాళ్ళ బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి నన్ను అభిషేకించి మరి విజయనగరం వెళ్ళాలని చెప్తే నాకు తెలియదు ఈ ప్లేసు, పేదలు ఉన్నారు, చెడుపులతో ఉన్నారు, షాపులతో బంధకాలు ఉన్నారు, నాకు తెలియదు. కానీ నేను లోబడినప్పుడు దేవుడు ఆ వరాలన్నీ అవి ఆన్ చేశాడు. దేవుడు ఆ అభిషేకాన్ని అది రిలీజ్ చేశాడు. ఆయన మనం లోబడినప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు దేవుని అభిషేకంతో మరి 60 రోజుల్లో ఏకాంతంలో ఉండి బయలుదేరినప్పుడు నాతో దేవుడు ఈ విషయాలు చెప్పారు. అలాంటి ఏరియాలే మరి ఈ జనుగుడు ఏంటంటే ఇంగ్లాపల్లి, మేడపల్లి, మరి జమ్మూ నుండి మళ్ళీ ధరపూరి నుండి అరకువల్లి అయిన తర్వాత మరి గుంకలాము, ఇప్పుడు మధురవాడ జొన్నగుండి ఆదివారం చేయడం అవుతుంది. అక్కడి నుంచి మరి గుంకలాము కూడా చేయడానికి దేవుడు సహాయం చేయడానికి మరి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మరి 2 కొరింథీ 7వ అధ్యాయం మరి 1:7 ప్రకారం అక్కడ ఏంటో రాశారు? పరిశుద్ధత, ఆత్మ, శరీరం. పరిశుద్ధం ఉంటే మీకు వాగ్దానాలు ఉన్నాయి, కానీ మీరు ఎలా ఉండండి అని దేవుడు ఆర్డర్ వేశారు. అలా ఆర్డర్ చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా మనం బాధించేవారు దూరంగా ఉండడానికి, సృష్టికర్త అయిన దేవుడు మనకు భర్త అయి ఉండడానికి, నీ కోసం బ్రతకాలనే ఆశ అనేది ఉన్నప్పుడు జరుగుతాయి. కాబట్టి
ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. ఆయన రాయబడిన చోట ఆయన దొరికిందట. ఆయన గ్రంథం చుట్టూ మరి చాలా మందికి ఇచ్చి కూర్చున్నాడట. కూర్చుంటే సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూస్తున్నారట. ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేర్చబడింది అని వారితో చెప్తున్నాడట. ఇది నెరవేర్పు జరిగింది ఇప్పుడు అని అంటాడు. అంటే యేసే విషయంలో నెరవేర్పు జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన అందరికీ మంటగానే ఉంటుంది. అంటే సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు అంతే. అలా ఉంది. మనం ద్వేషిస్తారు, మన మాటలు వినరు, కానీ చెప్పువాడు నీవు కాదు, చెప్పువాడు నేను అంటున్నాడు. రోమ 10:20 లోక 12:12 నీ సన్నిధిలో నా మాటలు ఉన్నాయంటున్నాడు. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన నోట నుండి వచ్చిన దైవ మాటలకు ఆశ్చర్యపడి ఆయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటున్నాడు. యేసేపు కుమారుడు కదా, ఇక్కడే కదా పుట్టి పెరిగాడు, ఆయన యేసేపు కుమారుడు కదా, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఈ మాటలన్నీ నెరవేర్చబడ్డాయా, పేదలకు వర్తమానం ప్రకటిస్తున్నాడు ఆయన అని అలాగా శరీరానుసారం అలా ఉంటారన్నమాట. కానీ తండ్రి చిత్తాన్ని వేసి ఎలా నెరవేర్చాడో మనం కూడా నెరవేర్చాలంటే ఆయన పోలి నడమని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. 1:19, 20, 21 ఉన్నాయి. బ్రతుకుట క్రీస్తే, చావేసే లాభమని మరి అక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు అలా ఛాలెంజ్ గా, నేను క్రీస్తు పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాల మొద వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తున్నాడు పౌలు. 4:12 ఆలోచించడం, మనం ఎవరి పోలి నడుస్తున్నాం అని ఆలోచించండి. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన నోటి నుండి వచ్చిన దైగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చూడగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నేనే స్వస్థపరచుకును అని సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు చేసేదని మేము వింటిమో ఆ కార్యం ఈ నీ స్వదేశమందులో చేయమని వారితో నిత్యముగా చెప్పుచుండురనెను. ఈ స్వదేశంలో కూడా కపెర్నహూములో ఎన్ని అద్భుతంగా చేసావో నీ ఇంటిలో కూడా, నీ ఊర్లో కూడా, నీ స్వదేశంలో కూడా నువ్వు చెయ్యు అని చెప్తున్నారట. నిత్యంగా చెయ్యు అది చెప్తుంటే, మరియు అది ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఎవరు కూడా ఇంటి వారు హితుడు కాదు అంటే మంచోడు అని అందరూ ఇంటోళ్ళు అనరు. నువ్వు బాధపడవు అని దేవుడి సాక్ష్యం, దేవుడి బిడ్డ నీకోసమే చెప్తున్నారు. అలకించు, నీకోసం, నా కోసం. ఒకసారి ఆలోచించు. ఏరియా 3 నెలలు ఆకాశం మూయబడి దేశమంతా అంతలో గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్ అనేక మంది విధవరాలు ఉండేను. ఏలియా సీదోనులోని సారెపోతాను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకి పంపబడలేదు. 3 మంది విధవరాలు ఉన్నారు. అక్కడ కూడా విజయనగరంలో 3 మంది విధవరాలు ఉన్నారు. కానీ రూత్ ఇంటికే తీసుకెళ్ళాడు. నన్ను చెస్ట్ క్యాన్సర్తో, గుండె నొప్పితో, చీకట్లతో బాధపడుతుంది. ఎవ్వరు లేని మరి ఆ దొంగ బోధలో బ్రతుకుతుంది. అభిషేకం అంటే తెలియదు, దేవుడు ప్రేమ అంటే తెలియదు, దేవుడు మాట్లాడారు అంటే తెలియదు. ఆ విధవరాల దగ్గరికి తీసుకెళ్ళాడు. పొట్టి పిల్లలు ఉంటే పొడుగ్గే దిగిలా చేశాడైనా. మరి పెద్ద పిల్లలు కూడా అవ్వలేదని చాలా బాధపడుతుంటే వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయికి డస్ట్ అలర్జీ, ఉరుములు పడుతుంటే గుండె బాధేసుకుని అలా భయపడిపోయింది. ఉరుములు మెరుపులు ఉంటే అలాంటి విధవరాలికి దేవుడు తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏలియను కూడా సీదోనులోని సారెపోతాను ఊరిలో ఉన్న ఒక విధవరాలి ఎందుకే కానీ మరి ఎవరి ఎందుకు పంపబడలేదు. మరి ప్రవక్త ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండెను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎంతమంది కుష్ఠరోగులున్నా నయమాన్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక్కడ ప్రవక్త ఎలీషాని. అలాగే నీ ఇంటికి నిన్నే ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతమంది ఉన్నా సరే నీతోటే మాట్లాడుతున్నాడు, నీ ఇంటినే ప్రేమిస్తున్నాడు, నీ ఇంటి గురించే పట్టించుకుంటున్నాడు అని ఆలోచించావా దేవుడు బిడ్డ? సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని, సమాజ మందిరంలో అంటే చర్చలో ఉన్న వాళ్ళందరూ కూడా విని, ఈయన పరిశుద్ధాత్మతో నింపబడున్నాడు. యేసయ్య సాతాను నుండి జయం పొందుకొని వచ్చాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేసి వచ్చాడు. ఆయన వాక్యం చదివి ఈ వాక్యం నా పట్ల నెరవేరిందని చెప్తున్నాడు సాక్ష్యం.
మరి ఈ సారేపాత్ర విధవాల కోసము మరి దైవాల కోసం మాట్లాడుతున్నాడు. ఇంతమంది ఉంటే ఏళ్ల కోసం సాక్ష్యం చెప్తున్నాడు. కానీ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ శరీరానుసారంగా భక్తి చేస్తూ అందరూ దేవుడు పాట పాడేసుకుంటూ వాక్యం వినేసి ఏదో ఏదో చేసేస్తున్నావులే భక్తి అని వెళ్ళిపోతున్నావా దేవుని బిడ్డ? వాళ్ళు ఎలా ఉన్నారంటే విందాం. ఎలా అంటున్నారు? సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడదేవి వల్లని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తోచుకుని పోయి ఏం చేశారు? ఒక పెద్ద పర్వతం మీద నుండి ఏసీని తోసేద్దాం అనుకున్నారట. చూడండి, ఏసీనే తోసేద్దాం అనుకుంటా. మరి నిన్ను నన్ను తోసేరా? నీ ఇంటి వాళ్ళు, సమాజ మందిరంలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు నిన్ను నన్ను ఇష్టపడతారా? మరి ఏసీ అలాగా ప్రార్థన చేసి దేవుని అభిషేకం పొందుకొని మరి అన్ని అద్భుతకార్యాలు చేసి తన ఇంటిలో నువ్వు చెయ్యు, నీ ఊర్లో నువ్వు చెయ్యు అది చాలా చేసి ఆయన ఎన్ని సాక్ష్యాలు చెప్తున్నా ఆయన మాట వినకుండా ఏం చేశారో సమాజంలో ఉన్నవాళ్ళు ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టేశారట. ఆయనను తలకిందులుగా పడదోసేద్దాం, తలకిందులు అంటే కింద పట్టుకుని ఇలా తిరగేసేద్దామని ఏసీ అలా చేస్తాం. మరి నిన్ను నన్ను అలా లేదా? మరి అభిషేకం ఎంత ముఖ్యం నీకు నాకు? ఆలోచించావా? నువ్వు శరీరానుసారం మనసుతో శరీరానుసారం కోసం నువ్వు బ్రతుకుతావా? దేవుని కోసం బ్రతుకుతావా? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుడు తలకింద వేసి పడదోసేద్దామని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయేది. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలోకి వెళ్ళిపోయాడు. అలా దాటేసి గబగబగా వెళ్ళిపోయాడు అనమాట. ఆయన నువ్వు అలా ఫాస్ట్గా వెళ్ళగలవా? అలాంటి అభిషేకం నీలో ఉంటే నువ్వు తప్పించుకొని వెళ్తావా? నువ్వు దొరికిపోతావా? అది పావుల వల్ల వివేకంగా ఉండు, పావుల వల్ల నిష్కపటంగా ఉండు. ఎందుకంటే తోడల మధ్యకి గొర్రె పిల్లగా నేను పంపిస్తున్నాను, పందుల మధ్య ముచ్చాలు జలాదు అంటున్నాడు. దేవుడు అనుభవించాడు. దేవుడు కుమారుడిగా ఆయన అనుభవించా 3.5 సంవత్సరాలు నీకు నేర్పించి వెళ్ళాడు. ఆయన నువ్వు నేర్చుకోవా? దేవుని రాజ్యానికి వెళ్ళవా? సాధారణ పనులు చేసుకుంటూ అది నిన్ను నరకాలు పట్టుకెళ్ళిపోతే నీకు అది ఇష్టంగా ఉందా? అది చక్కగా నిన్ను దుమ్ముతాడు. మీరు నా బిడ్డే ఇంకేం పర్లేదు నీకు అన్నీ చూసుకుంటాను అంటాడు. కానీ లాస్ట్కి ఎక్కడికి వెళ్తాం? శ్రమలు గుండా దేవుడు రాజ్యానికి వెళ్ళాలి. ఏ శ్రమలు పెడుతున్నాడు దేవుడు మనతో ఉన్నంత కాలం ఏ శ్రమలు రావు. ఆయన తోడైనంత వరకు ఏ శ్రమలు రావు. వచ్చినా సరే అలా తప్పించుకోమని ఆయన చేసి ఆయన చూపించడానికే భూలోకానికి వచ్చాడు. ఆయన మనమంతా విడిచిపెట్టి నువ్వు విడిచిపెట్టి వస్తున్నావా? దేవుని దగ్గరికి వస్తున్నావా? ఏది విడిచిపెట్టి వస్తున్నావు? దేవుడి కార్యాలయాన్ని చూస్తావా? నీ జీవితం ఏంటి? నువ్వు ముందు ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ బ్రతికి ఎలా దేవుడు మార్చాడు? అది నీకు అక్కర్లేదా? మర్చిపోయావా? దేవుడికి వీపు చూపిస్తున్నావా? ద్రోహం చేసావా? 32 కొరడదెబ్బలు కొడుతున్నావు. నువ్వే కొడుతుంటే ఇంత మాంసం ముద్దలా వచ్చేస్తున్నాయి. ఆ లెక్క దవడ సింహాసం దగ్గర నేను నిలబెట్టి అడుగుతాడు. నువ్వు జరిగించినవా మంచివైనా సరే చెడ్డమైనా సరే న్యాయపీఠ ముందు నువ్వు లెక్కప్ప చెప్పాలి. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఎవరైనా ప్రాణం పెట్టారా నీకోసం నా కోసం? ఎవరైనా పరిశుద్ధంగా జన్మించారా? ఎవరి సమాధైనా ఖాళీగా ఉందా? ఆలోచించావా? దేవుడు బిడ్డ చిన్న నాటికి చాలా ఆలోచిస్తావే. మరి దేవుడు నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు? అది ఆలోచించవా? ఎక్కడ ఉంటావో అని ఆలోచించవా? యుగకాలం ఆయనతో ఉండాలని ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా తీసుకెళ్ళాలని మళ్ళా వస్తున్నాడు. ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఆయన ప్రతి నేత్రము చూస్తుంది. ప్రకటన 1:7 ఉంది. రొమ్ము పట్టుకుంటారట ఆయన చూసి. అమ్మో దేవుడు వచ్చాడు. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు రహస్య రాకుండా. మళ్ళా పెళ్లి మొత్తం సంఘం పట్టుకొని దిగొస్తాడు. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ వీడియోలు అవన్నీ చూస్తుంటారు. వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ బట్టలు అలా కింద పడిపోతాయి. ఆ మహిమ స్మృతులు అలాగే వెళ్ళిపోతారు. అంటే శరీర సంబంధాలు, శరీరం ఉండదు, ఈ బట్టలు కూడా ఉండవు. ఈ బట్టలు ఉండవు. దేవుడు మహిమ వస్త్రాలు ఉంటాయి. అభిషేకంతో దేవుడు వార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా కుటుంబాన్ని రండి అని పిలుస్తారు. బయట వారైతే మతం కులం భేదలేక అందరినీ కూడా రండి అని పిలుస్తారు. దేవుని రాజ్యానికి రండి అని పిలుచుతారు. దేవుని బిడ్డ అని కూడా అవి బంగారు పట్టణాలు, బంగారు రోడ్డులు, మహిమతో నిండింది. అక్కడ సముద్రం ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంకా తిండి పని ఏమి ఉండదు. సముద్రం ఉండదు. సూర్యుడు మా కోటానుకోట్ల సూర్యుడు తేజస్తో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు.
సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్నావే. సూర్యుడికి నమస్కారం చేసినప్పుడైనా ఆ సూర్యుడు చేసినవి ఎవరు అన్ని కలగట్లేదా నీ మైండ్కి? అన్నీ నీ మైండ్కి తెలుగుతాయే, కానీ ఈ విషయం ఎందుకు అర్థం అవట్లేదు? ఈ గాలి నేను పీల్చకపోతే చచ్చిపోతానే, దీన్ని ఎవరు సృష్టించాలని తెలుసుకోవాలని ఇష్టం లేదా? ఎవరు? ఆయన పరిశుద్ధంగా జన్మించాడు కదా, మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టాడు కదా, మనిషి తప్పుకి మనిషి బలైపోయాడు కదా, మనిషిగా వచ్చి తన మహిమనంతటిని దేవుని రాజ్యంలో విడిచిపెట్టి, నువ్వు ఏది విడిచిపెట్టి రాకపోయినా సరే నిన్ను ప్రేమించి, నిన్ను ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి, నిన్ను ప్రేమించి నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆ బంగారు పట్టణంలో నేనుండి స్థలంలో మీరు నుండి రాగా మళ్ళా వచ్చిన తీసుకెళ్తానండి. సిద్ధపడ్డావా దేవుడు బిడ్డ? దేవుని సంగమా, పెళ్లి కుమార్తె సంగమా వరుడిలాగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. అడిగేసి అడిగి తీయడానికి మరి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోని పనులు రేపంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన వస్తాడు రాకుండా. నువ్వు ఇప్పుడు దేవుడితో మాట్లాడే అనుభవం నీకు ఉంటేనే ఆయన వస్తున్నప్పుడు కూడా నువ్వు చూడగలవు. మధ్యాకాశంలో ఆయన బోర ఊదుతున్నప్పుడు నీకు వినబడుతుంది ఆయన చెవులు. ఇప్పుడే నువ్వు ఆయన స్వరం వినగలిగే చెవులు నీకు ఉంటే, పాపము దోషంతో నిండి ఉంటే ఆయనకి నీకు దోషంలో కూడా అడ్డంగా వచ్చింది అంటున్నాడు యెషయా 59:1-2. ఆ దోషాన్ని నువ్వు కడుక్కుంటే, నేను ఇంకా చేయనని ఒక తీర్మానం చేసుకుంటే, దేవా నీకోసం నేను బ్రతుకుతానంటే చాలు, నాకు కలిగిందంతా నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం అని అంటే నువ్వు అలాగే ఉంటావు. కానీ నీ మనసు మాత్రం దేవుని దగ్గర ఉంటుంది, దేవునితో ఉంటుంది. నీ మనసు ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీద ఉంటే మనుషులతో నువ్వు ఇక్కడ ఉండిపోతావు. ఈ పెళ్లి కుమార్తె సంఘంగా ఎవరైతే విని దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడి ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఇద్దరు పడుకుంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. తిరగట రాసి విసుకుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. అంటే సగం మంది వెళ్తారు, సగం మంది వెళ్ళరు. అప్పుడు ఈ మాటలన్నీ గుర్తొస్తుంటాయి. అయ్యో నేను వెళ్ళలేదు, ఈ లోపల అంత్యక్రీస్తు వచ్చేస్తాడు, ఆ రాకడ సూచనలు అన్నీ జరిగిపోతున్నాయి. భూకంపాలు, మరి ఆ ఎర్రలపై మరి కాల్చి దూపం వేసి యెరూషలేము మందిరం కట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఆయన సూచనలు అన్నీ కూడా వడగళ్ళ వారాలు ఇవన్నీ కూడా యుద్ధాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. మత్తయి 24 చెప్తున్నట్టు ఈ వార్త మనం ప్రకటించాలి. వాళ్ళు వినకపోయినా మనం ప్రకటించాలి. మనం దేవుడు లెక్క అడగడు. ఎవరైతే విని మాట్లాడకుండా రెక్లెస్ గా ఉంటారో, మరి రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో, మనం వెళ్ళిపోయాక అప్పుడు సాతాను గాడు బలలో భయంకరమైన కబురు వచ్చేస్తుంది. భయంకరమైన వాడు 666 ముద్ర వేసి వాడి చేతుల్లో పెట్టుకొని వాడు తాండవిస్తూ ఉంటాడు. వాడి చేతుల్లో ఇంకా చచ్చిపోతేనే దేవుని రాజ్యం, లేకపోతే లేదు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుని అభిషేకం పొందుకుంటే, నువ్వు దేవుని కోసం బ్రతకాలని ఆశ పెట్టుకుంటే, ఆ దేవుని మాటను ఇతరులకు నువ్వు చెప్పడమే దేవుని ప్రేమను కలిగి నువ్వు ఉంటే ప్రతి విషయం చెప్తావు కదా. అక్కడ ఒక చీర ఉంటే ఇంకో రెండు చీరలు వేస్తున్నారు, ఒక చీర ఉంటే 4 చీరలు వేస్తున్నారు అని చెప్తావు కదా. మరి దేవుని రాజ్యం యుగగాలంలో ఈ విషయం నువ్వు ఎందుకు ఇంపార్టెంట్ గా తీసుకోవట్లేదు? ఎందుకు దేవుడి విషయం ప్రాణం పెట్టాడు కదా, నీకోసం ఎవరైనా ప్రాణం పెట్టాడా? నువ్వు ఎంతమందిలో ప్రేమించారు, నీ గుండెని ఎంతమంది పిండేసి గాయపరిచారు. మరి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంత దేవుడిని గాయపరిచినా, దేవుడు నువ్వు ఎంత నువ్వు రిజెక్ట్ చేసినా, ఎంత నువ్వు తోసేసినా, కాలదనినా, ఆయన మళ్ళా నా బిడ్డ అని కబులించుకొని నీ కొడుకు పుడతాడని చెప్పి నీతో మాట్లాడాడు, నీ చెల్లితో మాట్లాడాడు. మర్చిపోయావా? దేవుడు మాటలు అవి. దేవుడు మనిషిలో దేవుడు ఉంటే మాట్లాడతారు, అవి జరుగుతాయి. మనకి జరిగిన నమ్మవా? ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. నీలో కూడా దేవుడు ఉంటే నువ్వు కూడా మాట్లాడతావు, జరుగుతాయి. అప్పుడు తెలుస్తుంది దేవుడు నాలో వచ్చాడు, నేను ఒక్కొక్కరు మేలు కలిగి చేసేలాగా ఇతరుల కోసం దేవుడి పిల్లల విషయంలో నేను బాధ్యతగా ఉన్నాను. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారు, వాళ్ళే నా కుమార్తెలు అంటున్నాడు కదా. ఆయన బిడ్డగా నేను ఉన్నానని నువ్వు చక్కగా దేవుని రాజ్యానికి వెళ్తావని ఒక కన్ఫర్మ్ ఉంటుంది. పరీక్షలో పాస్ అవుతావని నీకు ఎలా అనిపిస్తుంది? అన్ని రాసావు, కరెక్ట్గా రాసావు, ఫెయిల్ అయిపోతానని. మరి ఇదే ఈ పరీక్ష. అక్కడ ఉండగానే జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. ఏదైతే వాక్యంలో ఉందో అలా నడిచిన వాళ్ళు పేర్లే జీవగ్రంథంలో ఉంటాయని మరి ఎఫెసీ 4:3 ఉంటుంది. ప్రకటన 20:18-19 వచనాలు ఉంది. ఈ భూలోకంలో ఉండగానే జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ధైర్యంగా బ్రతకగలం. మరి ఆ వ్యాలిడిటీ అయిపోతుంది, కృపకాలం అయిపోతుంది. మరి తెలియదు దేవుని రాజ్యం ఏదో బ్రతికేస్తున్నాడు కదా అనుకుంటే తర్వాత చాలా లేట్ అయిపోతుంది. అక్రమం చేయవల్ల కొండి పినవల్ల నాకు తెలియదు అంటాడు దేవుడు. ఎప్పుడైతే చాచి చేర్చులతో మరి
సమస్త భారాలను మోయించిన వాళ్ళ నా ఎదుగు రండి, మీకు విశ్రాంతి నేను కలుగు చేస్తాను. ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఎంత భయంకరమైన కోర్టు కేసులో ఉన్నావో, ఎంత నీ పిల్లలు అలా వేధిస్తూ, నీ భర్త వేధిస్తూ, నీ భార్య వేధిస్తూ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ముందు దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తాను. దేవుని అభిషేకము, దేవా నాలోకి రా అని అడుగు. ఇవన్నీ కూడా అలాగన్నీ కూడా దేవుడు చిటికలో చేసే సమర్థుడే. నువ్వు మాట విన్నావు, చిటికలో నువ్వు ప్రార్థన కూడా చేయగలవు. ఆ పర్లంతా తెలుసు నీకేం కావాలంటాడు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకోని చెప్తున్నాడు మత్తయి 6:33. అలాగే యోహాను 15:16 కూడా సేమ్ అదే మాట ఉంది. అని ఆ రాజ్యాన్ని వెతకమంటున్నారు. అప్పుడు దేవుడు ఏది నువ్వు అడిగితే అది ఇస్తాడట. అలాగే మొదటి 3:21 కూడా ఆయనకి ఇష్టమైతే నువ్వు చేయి, ఏది అడిగితే అది ఇస్తాడు అని అంటున్నాడు. ఏ బాధలో ఉన్నావో ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు ప్రతి ఒక్క హృదయపూర్వకంగా ఎరిగిన దేవుడు. ఆయన 1000 తరాలకు దీవిస్తాడట. నీ పిల్లల కోసమే కాదు, 1000 తరాలు, పిల్లల 1000 తరాలకు దీవెన ఇది ఈ అభిషేకము. అది మొదటి యోహాను అపోస్తలుల కార్యం 2:37 ఉన్నది. ఆ అభిషేకం అంట దూరస్తులకు, సమీపస్తులకు, అది అనేక మందికి అది మనం పొందుకుంటే మన ఆశీర్వాదాలు అంత దూరం వెళ్తాయి. అలాగే వాళ్ళకి ఏది మనం చెప్పినా, వాళ్ళకి ఏది పెట్టినా, వాళ్ళతో సహవాసం చేసినా అవి మీకు రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేకుల మహిమ గల దేవ, మమ్మల్ని అభిషేకించిన దేవ, అయా మరొకసారి మమ్మల్ని కొనుగోలుపడానికి అనేక మంది బాధల్లో, అయా కష్టాల్లో, కన్నీరులో ప్రభు, అయా తండ్రి నాయన దేవుడు మాట్లాడే అనుభవం తెలియక, దేవుడు నాయన ప్రాణం పెట్టాడనే విషయాలు తెలియక, ప్రభా అభిషేకం అంటేనే తెలియక, చనిపోతేనే ఎక్కడుంటామో ఆ విషయాలు తెలియక, ప్రభా విడబడితే ఏం జరుగుతుందో తెలియక, అయ్యా పిలుపుమంత సంఘం అనేదే తెలియక నశించిపోతున్నారయ్యా. అటువంటి వారికి నువ్వు వివరించి మాట్లాడేవయ్యా. మరొకసారి మొదటి గురించి ఆయన 15:51 కనుల యొక్క పాటలను సిద్ధపడి వచ్చి ఉన్నవాళ్ళు ఏ కష్టము, ఏ కన్నీరు లేకుండా, మరి ఆ శ్రమలు వాళ్ళకు అంటకుండా చక్కగా తీసుకుని వెళ్ళిపోతారు అంటున్నావు నాయన. నీ రాజ్యం తీసుకెళ్ళి 7 ఏళ్ళు బిందు నా తండ్రి బహుమతులు, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, అయ్యా నా తండ్రి ఈ శ్రమలన్నీ ఓర్చుకొని నీ కోసం నిలబడితే ఈ దినాల్లో, ఈ కృప దినాల్లో అయ్యా నీ అభిషేకంతో, కొలతలైన ఆత్మతో అయ్యా నీ స్వార్థను ప్రకటిస్తే, అనేకమైన కుటుంబాల విషయంలో బాధ్యతగా ఉంటే అయ్యా నీకు ఇచ్చిన నాయన బహుమానాలు అవి మాకు కావాలని మేము ఆశపడుతున్నాము. నీతో అయ్యా బ్రతకాలని ఆశ ప్రభా. ఎవరైతే నీ బిడ్డలు చేతులెత్తి నేను అడుగుతున్నారో ప్రభా, అటువంటి వారికి నైనా ఆటంకాలన్నీ ఏ శ్రమంలో లయమైపోగా, మహిమగల లయమైపోగా దేవుని బిడ్డ అభిషేకం పొందుకో, నీ మార్పును పొందుకో, అగ్ని అభిషేకాలు పొందుకో. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు ప్రభా. అయ్యా నీ మాటలు ప్రకటించాలంటే, అయ్యా నీ కోసం బ్రతకాలంటే అయ్యా అలాడు నీకు అభిషేకము, బాప్తిసము అయ్యా తండ్రి ద్వారా పొందుకున్నారయ్యా. అయ్యా సాతాను మీద జయం పొందుకున్నారు. తండ్రి చిత్రాన్ని నెరవేర్చి ఆయన తండ్రి కృపాశాలు కూర్చోబెట్టుకున్నారయ్యా. అయ్యా అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు ఆయన. అయ్యా పరిశుద్ధం కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాం. అయ్యా మేమే ప్రభా నీ పిల్లలుగా మేమే ఉన్నాం, ఎవరు ప్రకటించరయ్యా, మేమున్నామయ్యా నీకు ఆత్మ ప్రకటించడానికి అని ఎవరైతే గుండె మీద చేసుకొని నాయన అయ్యా నీ వార్తను ప్రకటిస్తామని నాయన నీ కోసం నిలబడుతున్నారా వారిని బలంగా మీరు అభిషేకిస్తున్నారు అని స్తోత్రం. నీ మహిమగా అభిషేకిస్తున్నారు అని స్తోత్రం. నీ శక్తిలో నింపి నీ ఆత్మీయ ఫలముతో కృపావరాలతో నింపుతున్నారని స్తోత్రం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడే వారిని మీరు అభిషేకిస్తున్నారు అని స్తోత్రం. దేవుని కుమారుడా, దేవుని అభిషేకమును పొందుకో. అయా జ్ఞానేంద్రులతో నింపుతున్న దేవుని స్తోత్రం. అయా సువార్తికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా మీరు అభిషేకిస్తున్నారని స్తోత్రం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని బిడ్డ, దేవుని కుమార్తె నేను అభిషేకిస్తున్నాడు దేవుడు. అయా దేవుని పనిలో వాడబడ్డానికి దేవా నేనున్నాను ప్రభా అని చెప్పి ఆయన అయా నీ కోసం బ్రతుకుతున్నాను. బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు అభిషేకించిన బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభు. నూరంతులుగా వాక్యాలు ఫలింపు దయచేసావే నీకు స్తోత్రాలు. అయా అటకపరిచిన ప్రతి దురాత్మ శక్తులు ఏ శ్రమలో కాలిపోలుగా, ఏ శ్రమలో కాలిపోలుగా గృహాల్లో, సంఘాల్లో, మా దేశ
యేసులో పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా నీ సన్నిధానం ఉంచి అయ్యా రాబోయే సూచనలు ప్రభా రాబోయే సూచనలు అయ్యా మాకు తెలియపరచండి అయ్యా జ్ఞానేంద్రాలు తెరిచినందుకు వందనాలు మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తున్నారు మాట్లాడుకున్న దేవా తండ్రిదైనా ఫలవంతమైన జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన మత్తయి 14:12 ప్రకారం నాయన సకల జనులకు నీ వార్తను ప్రకటించడానికి అయా తరువాత అంతం వస్తుంది అంట ప్రభా అయా తండ్రి మీరే ఆలస్యం ఎవ్వరూ చేయకుండా గురి ఎత్తిగా పరిగెట్టడానికి ప్రభు అయా తండ్రి నీ వార్తను ప్రకటించబడేలాగా మీరు ప్రతి ఒక్కరిని అభిషేకించి పంపిస్తున్నారు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి యొక్క దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము అయా చేతులతో ప్రతి ఒక్క బిడ్డకి అయా మీరే సదా కాలము తోడే నడిపించిన గాక ఆమేన్ ఆమేన్. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.